భవి, షాపింగ్కి వెళదాం వస్తావా అంటూ బయట నుండే కేక పెట్టి పిలిచాను. కానీ లోపల నుండి ఎలాంటి సమాధానం లేదు. నేనే లోపలికి వెళ్ళాను. పిన్ని వంటగదిలో వంట చేస్తూ ఉంది. వంటగదిలోకి వెళ్ళి, పిన్ని, ఈరోజు భవికి కాలేజ్ లేదు కదా, తనెక్కడా అని అడిగాను. అది అసలు కాలేజ్కి సరిగా పోవడం లేదు పాప. 24 గంటలు మొబైల్లోనే ఏదో నొక్కుతా బెడ్రూమ్లోనే గడుపుతోంది. టైంకి తినదు, అర్ధరాత్రి వరకు ఫోన్లోనే, చెబితే వినదు. కొట్టి చెప్పడానికి చిన్న పాప కాదు కదా, ఏం చేయాలో అర్థం కావడం లేదు పాప. బెడ్రూమ్లోనే ఉంది, వెళ్ళమ్మా అని చెప్పింది పిన్ని. నేను భవి రూమ్లోకి వెళ్ళాను. డోర్ తీసుకుని లోపలికి వెళ్ళినా కూడా తను కనీసం నా వైపు తల తిప్పి చూడని కూడా లేదు. తనకు నేను వచ్చింది కూడా అర్థం కాలేదు. ఆ మాదిరిగా మునిగిపోయింది ఫోన్లో. అసలు తను ఈ లోకంలో ఉన్నట్టే లేదు. ఎవరితోనో ఏడ్చుకుంటూ చాట్ చేస్తూ ఉంది. తన దగ్గరగా వెళ్ళి భవి అని పిలిచాను. నా పిలుపు తనకు వినపడినట్టే లేదు. తన చేతిలో ఉన్న మొబైల్ లాక్కున్నాను. అప్పుడు నా వైపు చూసింది భవి. ఆ క్షణం తనను చూసి నాకు చాలా జాలేసింది. జుట్టు దువ్వకుండా చింపిరిగా ఉంది. కళ్ళ కింద నల్లటి వలయాలు. తిండి సరిగా తినక ముఖం పీక్కుపోయి చాలా చండాలంగా అయిపోయింది భవి. ఏమైంది భవి, ఎందుకు అలా అయ్యావు, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైందిరా అంటూ ప్రేమగా చేయి పట్టుకుని అడిగాను. వెంటనే 2 చేతులతో ముఖం కప్పుకొని పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. ఏడ్చే వాళ్ళని మధ్యలో ఎప్పుడూ ఆపకూడదు. వాళ్ళను పూర్తిగా ఏడవనిస్తేనే మైండ్ రిలాక్స్ అవుతుంది. మనం వాళ్ళని ఓదార్చి వాళ్ళ ఏడుపు మధ్యలో ఆపేస్తే స్ట్రెస్ తగ్గకపోగా ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకే తనని కొంతసేపు ఏడవనిచ్చాను. నేనేం ఓదార్చలేదు. ఓ 5 నిమిషాలు బాగా ఏడ్చింది. ఎన్ని రోజుల నుండి దాచుకుందో బాధని కన్నీళ్ల రూపంలో బయట పెట్టేసింది. అప్పుడు నేను మెల్లగా అడిగాను, ఏమైందిరా అని. అక్క, నేను అని తను చెప్పడం ప్రారంభించింది. తను 1 ఇయర్గా ఫోన్కు వైటీకి బాగా ఎడిక్ట్ అయిపోయింది. అంతకుముందు ఎలా ఉండేది అంటే, ఎవరితో అయినా ఫోన్లో 1 మినిట్ మాట్లాడితేనే చిరాకు పడేది. అలాంటిది గంటలు గంటలు ఫోన్లు, చాటింగ్లు, ఛానల్స్ కొన్ని చూడడం, సరదాగా కామెంట్స్ పెట్టడం నేర్చుకుంది. తనకు ఏదో ఛానల్ ద్వారా ఒక పర్సన్ పరిచయం అయ్యాడట. తన పేరు ప్రిన్స్ అట. ఆ పేరు చూసి ఎడిక్ట్ అయిందో లేక ఆ పర్సన్ పెట్టే కమెంట్ చూసి ఎడిక్ట్ అయిందో కానీ ఇది కూడా రిప్లై ఇవ్వడం, వాడు కమెంట్ పెట్టడం, అలా అలా కామెంట్స్ రిప్లై స్థాయి దాటిపోయి గంటలు గంటలు చాట్ చేసుకునేదాకా పోయారట. అది కూడా దాటిపోయి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చేసుకున్నారట. కానీ అంతవరకు ఫ్రెండ్స్ మాదిరి బాగానే మాట్లాడుకున్నారట. ఒకరోజు ఆ పర్సన్ చెప్పాడట, నీకు మెసేజ్ చెయ్యను, నాకు టైం అంతా వేస్ట్ చేస్తున్నావు అన్నాడట. ఎందుకు అని ఇది అడిగితే, నా కెరీర్ నాకు ముఖ్యం కదా, నీతో చాట్ చేసుకుంటూ నీకు మెసేజ్లు పెడుతూ కూర్చుంటే నా టైం వేస్ట్ అవుతుంది కదా అన్నాడట. కనీసం ఫోన్ అయినా చేయనా అని ఇది అడిగితే, ఫోన్ కూడా చేయకు, ఎప్పుడో 10 డేస్కి ఒకసారి చేయి, 2 మినిట్స్ మాట్లాడతాను అంతే అన్నాడట. పైగా ఇంకో మాట కూడా అన్నాడట, ఇదంతా నాకు మామూలే, నాకేమీ కొత్త కాదు, కానీ నీకు కొత్త, కొన్ని రోజులు బాధగానే ఉంటుంది, లీవ్ ఇట్ అని చెప్పాడట. నాకు వాడి మీద చాలా కోపం వచ్చింది. వాడు కనిపిస్తే పెన్నా నదిలో ముంచేయాలనిపించింది. కానీ మా భవిష్యం మీద మాత్రం చాలా జాలేసింది. వాడెవడో ప్రిన్స్ పేరు పెట్టుకోగానే నిజంగా రాజకుమారుడైపోతాడా? వాడేదో టైంపాస్కి కామెంట్ పెడితే నిజంగా నమ్మేయడమేనా? వాడు అవాయిడ్ చేస్తే ఎందుకంత బాధ? వాడెవడో దీనికోసం టైం స్పెండ్ చేయడం లేదని ఇదెందుకు బాధపడాలి? మీకేమంత టైం ఎక్కువగా ఉందా? వాళ్ళ టైం వేస్ట్ అయితే మీ టైం సేవ్ అవుతుందా? మీ టైం కూడా వేస్టే కదా అవుతుంది. ఇవే మాటలు భవితో కూడా చెప్పాను. వాడు నీతో మాట్లాడితే వాడి కెరీర్ పాడవుతుందని అంతలా చెబుతున్నాడు కదా భవి. వాడి కోసం ఆలోచించి బాధపడి నీ టైం వేస్ట్ చేసుకుంటే నీ కెరీర్ బాగుంటుందా చెప్పు? నీ రూపం పాడు చేసుకున్నావు, నీ మనసు పాడు చేసుకున్నావు, నీ మమ్మీ డాడీని కూడా బాధ పెడుతున్నావు. ఈ మాదిరి చేస్తే నీ కెరీర్ బాగుంటుందా, పాడవదా? ఎవడో టైంపాస్ చేసిన వాడి కోసం నీ కెరీర్ పాడు చేసుకుంటావా చెప్పు? ఇవే కాకుండా ఇంకా చాలా చాలా చెప్పి దాని బ్రెయిన్ వాష్ చేశాను. అది ఇప్పుడు చాలా మారిపోయింది. మొబైల్ని కాస్త దూరం పెట్టేసింది. కామెంట్ చేయడం దరిదాపు మానేసిందనే చెప్పాలి. ఇక్కడ ఒక్క మా భవినే కాదండి, ఇలాంటి చాలామంది భవిష్యలు ఆ డ్రగ్ మత్తులో పడి కెరీర్ను పాడు చేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళలో కొందరు పెళ్ళైన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పాలి. మిమ్మల్ని ఇష్టపడే ఫ్రెండ్స్, మిమ్మల్ని ప్రేమించే మీ రిలేషన్ చాలామంది ఉంటారు. కానీ అది మీకు కనపడదు. ఏ బ్లడ్ రిలేషన్, అట్లీస్ట్ బెడ్ రిలేషన్ కూడా లేని వాళ్ళే కావాలి. ఎందుకండి?
మీ ఫ్రెండ్స్ మీకు పదే పదే ఫోన్ చేస్తూ ఉంటే మీకు చిరాగ్గా ఉంటుంది. కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు. ఎందుకంటే మీ మీద నిజంగా ప్రేమ, అభిమానం ఉన్నవాళ్ళు మీకు కల్లబొల్లి కబుర్లు చెప్పరు కదా! అందుకే వాళ్ళు మీకు నచ్చరు. చీట్ చేసేవాళ్ళే మీకు కావాలి. మారండబ్బా! మనకు మనమే ధైర్యం చెప్పుకోవాలి కదా! మనకు మనమే ఓదార్చుకోవాలి. ఎందుకంటే మనకు మనమే హీరో, మనకు మనమే విలన్ కూడా. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి. సోషల్ మీడియా మోజులో కొందరు లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు. వాళ్ళలో ఎక్కువ మంది బాగా చదువుకున్న వాళ్ళే ఉన్నారు. మంచి మంచి జాబ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అప్పటి వరకు చాలా పద్ధతిగా పెరిగిన అమ్మాయిలకు ఒక్కసారిగా అది చూడగానే కొత్తగా, వింతగా కనబడుతుంది. ఇన్ని రోజులు మనం ఏమీ తెలుసుకోకుండా పిచ్చి వాళ్ళ మాదిరి ఉన్నామే అని కూడా అనిపిస్తుంది. ఆ స్పైడర్ వెబ్లోకి వెళతారు, కానీ వెనక్కి తిరిగి రాలేరు. ఇలా ఎందరో తమ హెల్త్, కెరీర్ నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి అమ్మాయిలు ఆలోచించండి, ఎంజాయ్ చేయండి, కానీ వాటికి కొన్ని లిమిట్స్ ఉంటాయి. లిమిట్స్లో ఉండి చేసే సరదా, అల్లరి, ఎంజాయ్మెంట్ చాలా బాగుంటుంది. కానీ ఒక్కసారి లిమిట్ క్రాస్ చేస్తే మనల్ని మనమే చెడగొట్టేసుకుంటాం. ఎవరో టైంపాస్ గాళ్ళ కోసం మీ టైం వేస్ట్ చేసుకోకండి. మీ లైఫ్లో మీ దగ్గర ఉండేవాళ్ళే మీ ఆప్తులు. అంతే, అంతకంటే నేనేం చెప్పలేను. మీ గురించి ఆలోచించే టైం అవతల వాళ్ళకు ఉండదు. మీ మీద అసలు ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఏదో నీళ్లలో అలా రాయి విసురుతాడు. దానివల్ల వచ్చే చిన్న చిన్న అలలే మిమ్మల్ని కెరటాల మాదిరి కమ్మేస్తాయి. అదంతా మీరు ఫీల్ అవ్వడమే. అంతా ట్రాష్. నమ్మకండి, మోసపోకండి. మనం ఎవరికి స్పెషల్ కానవసరం లేదు. మనకు మనమే స్పెషల్గా ఉంటే చాలు. డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్, గర్ల్స్ అండ్ లేడీస్ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ, బై బై, సీ యూ, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ, బాయ్.